కొండా సురేఖ కాంగ్రెస్ కి సంబంధించిన తెలంగాణ మంత్రివర్గంలో ఉన్న కొండా సురేఖ మన సమంత మీద చేసినటువంటి వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు మహేష్ బాబు కూడా ఇప్పుడు కొండా సురేఖ గారికి గట్టిగానే సమాధానం చెప్పారు. సో నాగచైతన్య సమంత కేటీఆర్ వల్లే విడిపోయారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు నిరాధారమైనవి కావడంతో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ మొదలుకొని తారక్, అలాగే నేచురల్ స్టార్ నాని, అల్లు అర్జున్, రవితేజ, హరీష్ శంకర్, మహేష్, చిరంజీవి ఇలా ప్రతి ఒక్కరు స్పందిస్తున్నారు. తాజాగా మహేష్ కూడా సమంతకు అండగా నిలిచారు. సో మహేష్ అయితే ఒక సుదీర్ఘ ట్వీట్ చేశారు. తన సోషల్ మీడియా ద్వారా కొండా సురేఖ వ్యాఖ్యలపై ఆయన చాలా బాధపడ్డారు. ఒక కూతురికి తండ్రిగా, భార్యకి భర్తగా, తల్లికి కొడుకుగా ఒక మహిళా మంత్రి మరో మహిళపై చేసిన ఆమోదయోగ్యం కాని వ్యాఖ్యలు భాష పట్ల తీవ్ర వేదనకి గురవుతోంది. ఎదుటివారి మనోభావాలు దెబ్బతినకుండా ఉన్నంత వరకు వాక్ స్వేచ్ఛను వినియోగించుకోవచ్చు. మీరు చేసినటువంటి చీప్ కామెంట్స్ నిజంగా చాలానే బాధ పెట్టేలా చేస్తోంది. సినీ వర్గాల్ని దయచేసి చులకనగా చూడొద్దంటూ పబ్లిక్ డొమైన్లోని వ్యక్తుల్ని అభ్యర్థిస్తున్నాను. మన దేశంలో మహిళల్ని, సినీ సోదరుల్ని మనం గౌరవించుకోవాలి అంటూ అభ్యర్థిస్తున్నానంటూ మహేష్ అయితే చెప్పారు. హరీష్ శంకర్ అలాగే రవితేజ కూడా అయితే చెప్పారు. సో రాజకీయ యుద్ధం పేరుతో గౌరవప్రదమైన వ్యక్తిపై నీచమైన ఆరోపణలు చేస్తూ ఒక మహిళా మంత్రి పైశాచిక తంత్రాలను ప్రయోగించడం నన్ను షాక్ కి గురి చేసిందని, ఇది అసలు అవమానానికి మించింది. తమ రాజకీయ శత్రుత్వంలో అమాయకమైన వ్యక్తుల్ని, మహిళల్ని ఎందుకు లాగుతారో నాకైతే అర్థం కావడం లేదు అంటూ మండిపడ్డారు. అసలు నాగార్జున గారి కుటుంబంపై కొండా సురేఖ మాట్లాడిన తీరు చాలా బాధాకరమని, ఇలా చేయడం వల్ల ఆమెకి ఏమొస్తోందంటూ మండిపడ్డారు మహేష్ బాబు.